దేవుడే చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండు. కానీ దేవుడు సెలవిచ్చేది నువ్వు చేయాలి. దేవుడు ఏం సెలవిస్తున్నాడు, దేవుడు నీ నుంచి ఏమి కోరుకుంటున్నాడు, నీ నుంచి దేవుడు ఏది ఆశిస్తున్నాడంటే నీవు దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకోవాలి. నడుచుకుంటావా? దేవుడు సెలవిస్తున్నాడు. దయచేసి దేవుడిని భారం పెట్టలేదు, నీ జీవితంలో కష్టము పెట్టలేదు, చాలా కష్టమైన చేయమని చెప్పలేదు. నీ జీవితంలో దేవుడు ఒక దూరం వెళ్ళి తీసుకురని చెప్పలేదు, లేకపోతే నీ ఆస్తిని అని చెప్పలేదు దేవుడు. చూడండి, లేకపోతే లోక సంబంధమైన సేవకుల్లాగా దేవుడు మాకు కనకలు ఇవ్వండి అని చెప్పలేదు, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పలేదు, డబ్బులు కట్టి మెంబర్షిప్ చేయండి అని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పేది ఒకటే, దేవుని దృష్టికి నువ్వు అనుకూలంగా ఉండు. అది దేవుడు కోరుకునేది. మన తండ్రి మన ఆత్మ